గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. ఎవరి ఊర్లు వారు వెళ్ళుంటారని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన విషయం మాట్లాడదాం. నేను ఈ మధ్య ఎటువంటి వాయిస్లు కానీ ఏమీ ఇవ్వడం లేదు. అంటే నేను వర్క్ చేస్తున్నాను మీలాగే. అయితే ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో మరికొన్ని విషయాలు యాడ్ చేస్తున్నాం. కమిషన్ వచ్చేసింది. అది అంటే 25 లెవెల్స్ రిఫరల్ కమిషన్ అనేది వచ్చేసి మీ అకౌంట్స్లో ఉంది. కానీ అది చూడటానికి చాలా లోపల పెట్టారనమాట. అది అందరికీ కనబడేలాగా ఈజీగా దాన్ని ఇప్పుడు పెడుతున్నాం డాష్ బోర్డ్ మీద. ఫస్ట్ మీకు రిఫరల్ కమిషన్ కనబడేటట్టు పెడుతున్నాం. ఒకటి. రెండోది, ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న వాటిని ఇందులో తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్చేంజ్లోనే కొన్ని ప్రత్యేకమైన ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో తీసుకొస్తున్నాం. అలాగే నేను కొంచెం మాట్లాడతాను, క్లియర్గా పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన స్కై అండ్ ప్రాజెక్ట్లో ఈ యూటిలిటీ అనేది సేల్ మీద తీసుకోవడం అనేది రేపు 25 తర్వాత నుంచి ఇస్తున్నాను. 25 తర్వాత అంటే ఈ నెల అక్కడికి ఇస్తున్నాను. రీజను 25కి ముందు కొన్ని నేను చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ చాలా మంది అంటే ఒక 20-30 మంది ఉంటారు. బహుశా నిన్న మొన్న చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వస్తారు. నేను ఎవరు బయట చెప్పలేదు కాబట్టి, అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి. నేను 30 మెంబర్స్ దగ్గర మన ఆయుర్వేదానికి సంబంధించిన పిన్ కోడ్ పనిచేసి తీసుకున్నారు. వాళ్ళకి రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళ పార్సల్స్ వెళ్తాయి. 25 టైంకి సుమారుగా వెళ్ళిపోతాయి. కొత్త వాళ్ళు అందరికీ వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత నేను 25వ తారీఖు తర్వాత నుంచి అది ఎలా చేయాలి అంటే 30 లోపు ఎలా చేసుకోవాలి, ఈ కాయిన్ అందులో ఎంత తీసుకుంటాను అంటే ఆల్రెడీ చెప్పాను. కానీ ఇప్పుడు మనం ఒక చిన్న మార్పు చేద్దాం. కొన్నారు అంటే ఒక అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు కూడా మనందరి సౌకర్యం కోసం, ప్రత్యేకించి నేను నమ్ముకున్న మీకోసం, మిమ్మల్ని నమ్మి చేస్తున్నాను నా కోసం, అంటే మనందరి కోసం ఏం చేస్తున్నానంటే 45% క్యూసీస్ కాయిన్ తీసుకుంటాను చెప్పాను. ఇప్పుడు దాన్ని కొంచెం మార్పులు చేసి 60% వస్తుంది మనకి. ఎలాగా 35% ఐఎన్ఆర్ వస్తే 10% మనం 35% 10% వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేస్తే ఇంకా 40% ఉంటుంది. ఈ 40%లో 30% కాయిన్ తీసుకుంటున్నాం. 30% ఐఎస్డిటీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఐఎస్డిటీ తీసుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. మీరు అందరూ ఐఎస్డిటీ ఎక్కువ ఉన్నాయి, యూఎస్డిటీ కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే మనం ఐఎస్డిటీలో ముందు ట్రేడింగ్ చేసాం. ఐఎస్డిటీలోనే 18 లక్షలకు వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఐఎస్డిటీ కొనడానికి జనాల దగ్గర దాని మీద ఉన్న వేసు ఎవరు కొంటారు ఏంటి, ఒకవేళ తను ఎవరికైనా తెలిసినా అడిగినా వాళ్ళు నా దగ్గర ఉన్నాయని కానీ ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు సౌకర్యార్థం, అంటే మీరు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళ సౌకర్యార్థం మనం ఐఎస్డిటీని డెవలప్ చేసుకెళ్ళాలి. కాబట్టి ఐఎస్డిటీని 30%, క్యూసీసీని 30% తీసుకుంటున్నాం. 30% అంటే మనం రోజు 500 కాయిన్స్ ఇవ్వాలి, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పటికీ మన కాయిన్ బలంగా నిలబడి ఉండాలంటే డెఫినెట్గా కంట్రోలింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇవ్వను కూడా. ఎందుకంటే మన కోసం చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు 30% ఇది 30% ఐఎస్డిటీ తీసుకుంటే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి కాయిన్స్ వచ్చేస్తాయి. అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. దానికి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా రేట్ పెరగడానికి, లేదా ఐఎస్డిటీ మీరు ఎక్కువ వాడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చేసే ప్రోగ్రాంలో 30+30 +35 10% వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి దీని మీద 105% వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఐఎన్ఆర్ తగ్గించడం కానీ ఏదైనా చూస్తాను, 30కి తీసుకురావడం కానీ ఐఎస్డిటీని కొద్దిగా మనం చూసి చేద్దాం. ఓకే, కాబట్టి ఇదొక విషయం. మన ఎక్స్చేంజ్కి సంబంధించి ఇప్పుడు దానికి యూఎఫ్ఐ సర్టిఫికేట్ కోసం ఢిల్లీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. నేను ఈలోగా వెళ్ళి రావాల్సి ఉంది. కొన్ని నేను నేరుగా సమాధానం చెప్పాల్సింది కొన్ని ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్కి, వాటికి వెళ్తున్నాను. నెక్స్ట్ ఐఎఫ్ఐలోను యూఎఫ్ఐలోను ఎలా అయితే యూఎఫ్ఐ సర్టిఫికేట్ ఏమైతే కోరుతారో అవన్నీ ఇచ్చాను. ఇంకా మనం చూసిన తర్వాత ఇంకా ఏం కావాలని వాళ్ళు చెప్తే అది కూడా ఇస్తున్నాను. మనం కుదిరినంత వరకు నా ఉద్దేశం ఏంటంటే మన డీ కాయిన్ని యూఎఫ్ఐ సర్టిఫికేట్ తోటే ఓపెన్ చేయాలని ఆశిస్తున్నాను. అంటే అది ఎన్ని రోజులు పడుతుంది అనేది కొంచెం ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సుంకంగా ఉంది. ఈ నిబంధనలో మేము తీసుకున్నట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. అంటే గవర్నమెంట్కి వెళ్ళాల్సిన టీడీఎస్ని పక్కాగా వెళ్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరి నుంచి, కంపెనీ నుంచి వాళ్ళకి పక్కాగా వెళ్తుంది. అంటే రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాను. దాని మీద చూస్తాను. మాక్సిమం 90% దాన్ని ఓపెన్ రోజుగా తీసుకొస్తాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ యూఎఫ్ఐ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మనం ఐఎన్ఆర్ని కూడా మనం పేమెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ అవి ఇష్టపట్టించింది, ఆ పేమెంట్ చేయొచ్చు. కాబట్టి మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు కావాలంటే యూఎస్డిటీ కానీ ఐఎస్డిటీ కానీ ఐఎన్ఆర్ పేమెంట్ తీసుకోవచ్చు.
ఈ సౌలభ్యం ఉండడం వల్ల నేను దాని మీద ఎక్కువగా మైండ్ పెట్టాను. ఇక 2 మన తాలూకా స్టేబుల్ కాయిన్స్‌లో గవర్నమెంట్ అడిగినట్టుగా నేను చేస్తున్నాను. దానికి సంబంధించి అన్నీ సక్రమంగా చేయడం వల్ల యూటిలిటీ పెరుగుతుంది. అంటే ఐఎస్‌డిటీ తోటి, యూఎస్‌డిటీ తోటి ఎలాగే ఒకేలాగా మార్కెట్‌లోకి వెళ్ళడం, దాన్ని వస్తువులకు నేరుగా ఐఎన్ఆర్‌ని తగ్గించి ఐఎస్‌డిటీ తోటి డైరెక్ట్‌గా చేసుకోవడం వస్తది. ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. ఇక 2 ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ ద్వారా దాని తర్వాత రిఫరల్స్ మీరు కంటిన్యూ చేసుకోండి. దీని ద్వారా మీకు ఇన్‌కమ్ హైలీగా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా మరొక ఇప్పుడు మనం ఇచ్చింది ఇది కాకుండా అది ఆయుర్వేదిక్ కాకుండా టీవీస్ కూడా మాక్సిమం ఈ నెలలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. కాకుండా మరొక 4 ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాను. ఈ 4 ప్రాజెక్టులు మనం రోజు జీవిస్తున్న జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది. ఇంచుమించుగా ఆ 4 ఐటమ్స్ నుంచి అంటే ఆ ప్రాజెక్టుల నుంచి తప్పించుకోవడానికి వీలుండదు. మాక్సిమం జనాలు దానితోటి ముడిపడి ఉంటారు. అందులో ఒక ప్రాజెక్ట్ తోటి అయితే ప్రతి ఇంట్లోనూ ఒక్కరైనా ఉంటారు. 99% ప్రతి కుటుంబంలోనూ ఒకరైనా సరే ఆ ప్రాజెక్ట్‌కి కనెక్ట్ అయిపోతారు. ఇదంతా మన కాయిన్‌తో నడుస్తది. మరొక ప్రాజెక్టు మాక్సిమం మనిషి అనే వారికి కావాల్సిన దాంట్లోకే ఆ ప్రాజెక్ట్‌లో ఉంటారు. మరొక ప్రాజెక్ట్ కూడా అలాంటిదే. ఇవి ఇచ్చేసిన తర్వాత ఈ టిఫిన్ లేతే మామూలు పళ్ళు, కూరగాయలు ఇలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాను. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ నైట్ అద్భుతాలు ఏమీ జరగవు. కిబోన్ కూడా నేను సుమారు 6 నెలల కాలం పాటు ఒక్కడే కష్టపడ్డాను కొంతమంది సహకారంతో. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జేఆర్పురం ప్రాంతం వాళ్ళు. 6 నెలల తర్వాత అది డెవలప్ అయింది. మరి మీరు అనుకోవచ్చు అదే డాడీ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, 4 ఏళ్ళ నుంచి. 6 నెలలు కాదు. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని జనాల్లో రిసీవ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనం వేచి ఉండాలి. సెల్ ఫోన్ వచ్చిన వెంటనే అందరూ వాడలే. స్క్రీన్ ఇప్పుడు జీబీ అంటే ఈ మనం ఈ స్క్రీన్స్ వచ్చినప్పుడు అందరూ దాన్ని వాడలేదు. డబ్బా పనులు పట్టుకుని వాడరు. కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా కొత్త ఎన్నో విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎలన్ మస్క్ తీసుకొచ్చిన స్టార్లింక్ అనేది వచ్చిన వెంటనే క్యూ కట్టేసి తీసుకోరు. ఈ ప్రాజెక్టులు ఏమవుతుందంటే ప్రజలకు ఏం కావాలి అనేది తెలుసుకోవడానికి కంపెనీకి కూడా దాని తాలూకు సేలు మనుగడ వల్ల తెలుస్తుంది, మార్చుకుంటారు. ప్రజలకు అర్థమవుతుంది. అలాగే ఇవన్నీ నడుస్తాయి. సో ఓ 6 నెలలు అయ్యేసరికి మన కంపెనీని బీట్అవుట్ చేయడం కానీ దీని గురించి ఆలోచించడం కానీ చేయడం అంత అద్భుతంగా నడుస్తుంది. కొంచెం సమయం తీసుకోవాలి. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. ఇప్పుడు కూడా కొంచెం దాన్ని అలవాటు చేసుకునే వరకు మనం టైం తీసుకుంటే అద్భుతం జరుగుతుంది. అలా టైం తీసుకుంటుంటే చెడిపోతుంది. అది మనం చేయకూడదు. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఉన్న ఆస్తిని మనం తక్కువ రేట్గా అమ్మేసుకోవడం లాంటివి చేయకండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మన ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ సూపర్ జరిగింది. మేబీ ఐఎస్డిటీ కంటే యూఎస్డిటీ మీద ఎక్కువ జరిగింది. నిన్న 1,27,00,000 బిజినెస్ జరిగింది. నిన్న ఆల్రెడీ ఈ రోజు ఉదయం అది 1,40,00,000 దాటింది. నిన్నటి బిజినెస్ కంటే ఈ రోజు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మంచిది. చాలా మంది డబ్బులు వస్తున్నాయి, చాలా మంది చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీతో నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే కిబో నుంచి QXCC ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ మీరు పంపించుకుంటే వాలెట్ ఉంది, రైట్? క్యూరెఫిన్ ఇంకా వాలెట్ ఇస్తున్నాను. దాని మీద కొన్ని హెడిల్స్ ఉన్నాయి. ఆ హెడిల్స్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కానీ గ్రోసరీ కానీ ఇలా ఏవైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నేను కాయిన్స్ ఇచ్చాను. 3,000 తీసుకుంటే 3 డీ కాయిన్స్, 25,000 తీసుకుంటే 25 డీ కాయిన్స్, 1,000 రూపాయలు తీసుకుంటే 1 డీ కాయిన్ ఇచ్చాను. అంతే ఏంటది ఆ మనీ మళ్ళీ మీకు బ్యాక్ అయ్యేది. అంటే కాయిన్ కాదు, నేను అప్పుడు చెప్పినప్పుడు చెప్తున్నాను. ఆ విలువైన కాయిన్ మీకు వస్తుంది, దాన్ని మారుస్తున్నాను. ఇక మన తాలూకా ఎక్స్చేంజ్లోకి వచ్చినట్టయితే ఎక్స్చేంజ్లో సరే కీబోర్డ్లోకి వచ్చినట్టయితే ఎందుకు వెళ్ళట్లేదని దానికి మీకు క్షుణ్ణంగా చెప్తాను. నేను పెట్టిన మెయిల్ని మళ్ళీ పెడతాను. ఎందుకంటే నా వాయిస్ అందరికీ వెళ్దు, మీ ద్వారా వెళ్ళిన వాయిస్ అందరికీ వెళ్దు. వీళ్ళు తెలిసిన వాళ్ళు కూడా మెసేజ్ చేసుకున్నారు కాబట్టి అన్ని అకౌంట్కి అది మెయిల్ పెట్టేస్తుంటే తీసుకోవట్లేదు. లేదంటే వాళ్ళ తాలూకాలు ఎవరైనా అడిగితే మెయిల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి, అది తీసుకోవట్లేదు. ఇది ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. దానివల్ల కరెక్ట్ ప్రాసెస్లో రావట్లేదు. అలా చేయడం వల్ల ఇబ్బంది. కాబట్టి దానికి పరిష్కారంగా ఇప్పుడు నేను కొన్ని మార్పులు చేస్తాను. ఆ మార్పులు నేను అయిపోయిన వెంటనే చెప్తాను. అప్పుడు టక్ వెళ్ళిపోతాయి, మొత్తం వెళ్ళిపోతాయి. ఒక రెడీస్ కాబట్టి కొంచెం దాన్ని వెయిట్ చేస్తే ఇప్పుడు ఈ పండుగ అయిపోయిన తర్వాత దాని వివరం కూడా మీకు చెప్తాను. కంగారే పడద్దు. మొత్తంగా అంతా కూడా మీకు అందులో పంపిస్తాను. నేను మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో ముఖ్యమైనది డీ కాయిన్ అద్భుతంగా డిజైన్ చేసేస్తాను.
క్యూసెస్ని అద్భుతంగా ట్రైనింగ్ తీసుకెళ్తాను, యూటిలిటీ తీసుకెళ్తాను. మరి కొద్ది సమయం ఒక్కొక్కటి జరుగుతుంది కదా. ఏది ఓవర్ నైట్ గొప్పదైపోయింది. బైనాన్స్ కూడా 2017లో పెడితే నాకు తెలిసినంత వరకు 2020 వరకు దాని మనుగడ ప్రపంచానికి పెద్దగా తెలియదు. మాక్సిమం 18, 19 ఆ టైంలో అంతా అది పెద్దగా ఐడియా లేదు. కొంతమందికి ఐడియా ఉంది. 20 తర్వాత కొన్ని ఎక్స్చేంజ్ రావడం, ఆ తర్వాత అందరూ దాని గురించి అందరికీ తెలిసిందనమాట. అంతవరకు తెలియలేదు. అలాగే కాయిన్ మీద కూడా 2015 వరకు పెద్దగా మనకి బిట్ కాయిన్ కూడా అంత ఆధారం లేదు. ఏదో ఉందట అన్నాడు. అంటే ఒక సమయం పడుతుంది. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ అది దిగొచ్చేసినా సరే, ఆ దేవుడు ఆయన గుర్తించడానికి కూడా మనకు టైం పడుతుంది. వెంటనే మనకి అయిపోదు. కాబట్టి కొంచెం ఆ సమయాన్ని తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతంగా చెప్తుంది. ముఖ్యంగా చెప్తున్నాను, యూఎస్డీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. అలాగే అంతకు మించి 100 రెట్ల ఐఎస్డీకి ఇస్తాను. ఎందుకంటే యూఎస్డీ కస్టమర్ల ద్వారా ఐఎస్డీని కూడా పంపించవచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మార్చుకొస్తున్నాం. మన ఎక్స్చేంజ్ కూడా ఇండియన్ నామ్స్కి అనుకూలంగా ఆ పర్మిషన్స్ కోసం నేను పంపించాను. ఇప్పుడు దాని మీద నేను కూడా. కాబట్టి జాగ్రత్తగా చేయండి. నేను చేస్తున్న దాన్ని నిరంతరం నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను త్వరలోనే ఇంకా మంచి వార్తలు చెప్తాను. థ్యాంక్ యూ. లవ్ యూ.